హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పాతకాలం నాటి రాగితోపను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇంకా ఇది తినడం వలన మన బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఒక కప్పు బెల్లానికి 2-2.5 కప్పుల దాకా వాటర్‌ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు రాగిపిండిని వేసుకోండి. ఈ రాగిపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ రాగిపిండిని ఇలా నెమ్మదిగా వేయించుకోండి. ఇలా రాగిపిండిని వేయించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇలా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాగిపిండితో పాటు కొబ్బరిని కూడా మరొక 2 నిమిషాలు వేయించండి. ఇందులోకి మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా రాగితోప దగ్గర పడుతున్నప్పుడు 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉండలు లేకుండా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి. ఈ పిండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడే ఈ తోప రెడీ అయిపోతున్నట్టండి. ఇప్పుడు ఏదైనా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి తోపను ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.